విశ్వగురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురుమాత స్వర్ణమాల మాతాజీ గారికి ఆత్మ ప్రణామములు తెలియజేసుకుంటున్నాము. అలాగే వారి కాన్షియస్నెస్కి కనెక్ట్ అయి ఉందాము. ఏంజల్స్ని, ఆర్కేంజల్స్ని, అలాగే ద గోల్డెన్ ఫ్యూచర్ బుక్ ఎనర్జీస్ని కూడా మనం ఇన్వైట్ చేసుకుంటున్నాము. వాటికి కనెక్ట్ అయి ఉందాము. 9 బ్రెత్స్ కాన్షియస్గా తీసుకుందాము. ఉచ్ఛ్వాస అంటే శ్వాస లోపలికి వెళ్తున్నప్పుడు కొంచెం చల్లగా అనిపిస్తూ ఉంటుంది నోస్ దగ్గర. అదే శ్వాస రిలీజ్ చేస్తున్నప్పుడు, నిశ్వాస చేస్తున్నప్పుడు మనకి కొంచెం వెచ్చగా తగులుతుంది. సో ఇలాంటి జరిగే ప్రాసెస్ని మనం అబ్జర్వ్ చేద్దాము 9 టైమ్స్. ఈ శ్వాస మనలోంచి వస్తున్న మన కాన్షియస్నెస్కి, మన చైతన్యానికి, అలాగే దీనికి సపోర్ట్ చేస్తున్న మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క సెల్, ప్రతి ఒక్క ఆర్గాన్స్కి, అన్ని సిస్టమ్స్కి మనం థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. థాట్స్ వస్తున్నా వాటిని ఫీడ్ చేయకుండా మళ్ళీ మన ఫోకస్, మన అబ్జర్వేషన్ అంతా మన బ్రెత్ పైకి తీసుకొచ్చి సహజంగా జరిగే శ్వాసను గమనిద్దాం. మన 5 బాడీస్ అయిన ఫిజికల్ బాడీ, ఎనర్జీ బాడీ, మెంటల్ బాడీ, ఎమోషనల్ బాడీ, స్పిరిచువల్ బాడీ, ఈ 5 బాడీస్లో ఉన్న మనకి సర్వ్ చేయని ఎనర్జీ ఏదైనా ఉంటే దానంతటిని ఈ క్షణమే రిలీజ్ చేస్తున్నాము. ఆ ఎనర్జీ ప్లేస్లో సోర్స్, గాడ్ యొక్క గోల్డెన్ ఎనర్జీని ఫిల్ చేసుకుంటున్నాము. దాన్ని జస్ట్ అలా విజువలైజ్ చేసుకుంటున్నాము. అలాగే సూర్య భగవాన్ నుంచి ఉద్భవించిన ప్రొటెక్షన్ షీల్డ్ని
మన అన్ని శరీరాల చుట్టూ, మన ఇంటి చుట్టూ, మన పిల్లల చుట్టూ, మన బిలవ్డ్ ఫ్రెండ్స్ చుట్టూ, మన ఫ్యామిలీ మెంబర్స్ చుట్టూ మనము రక్షణ కవచాన్ని ఏర్పరుస్తున్నాము. అందుకు సహాయం చేస్తున్న యూనివర్స్‌కి మన ఆత్మ ప్రణామములు తెలియజేసుకుంటున్నాం మాస్టర్స్. ఏంజెల్స్, ఆర్కేంజెల్స్ ఎనర్జీస్‌కి కనెక్ట్ అవుతున్నాము. ప్రకృతి మాత, యోగమాత, విశ్వమాత, భూమాత, నవగ్రహాలు, నక్షత్రమిత్రులు, సూర్యచంద్రులు, పంచభూతములు, సప్త ఋషులు, ఈ అందరి ఎనర్జీస్‌కి సదా ఎల్లవేళలా మనము కనెక్ట్ అయి ఉందాము. మన అన్ని శరీరాల్లో ఉన్న సరికాని ఆలోచనలు, సరికాని భావోద్వేగాలు, సరికాని చర్యలు ఏవైనా ఉంటే మనకి సర్వ్ చేయలేని, మనకు అనవసరం లేని ఆ ఎనర్జీస్ అన్నింటినీ మనము అల్సియాన్ అగ్నిలో దహనం చేసి కాంతిగా మారాలని మాస్టర్స్ని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.
గత 7 తరాలుగా ఉన్న మన యాన్సిస్టర్స్ యొక్క అనవసరపు అంటే అవసరం లేని ఏవైనా కార్మిక్ రిలేషన్స్ ఈ జన్మలో మనకు టైఅప్ అయి ఉంటే కనుక వాటిని ఈ క్షణమే రిలీజ్ చేస్తున్నాము. వాటిని కార్డ్స్ని కూడా మనం కట్ చేస్తున్నాము. ఎవరెవరైతే ఆ, సూసైడ్ చేసుకొని లేదంటే ఆ, ఆకస్మిక మరణాలతో వాళ్ళ జన్మ పరంపర కంప్లీట్ అయి ఉంటే గనక వారందరినీ కూడా మనం ప్రేమతో వారిని ఆహ్వానించి మనతో ధ్యానం చేసి ఉన్నత జన్మలు అందుకోవాలని చెప్పి మనం కోరుకుంటున్నాం మాస్టర్స్. వాటి తాలూకు ఈ జన్మ యొక్క మనకి ముందుకు సాగలేకుండా మనల్ని ఏ పని మనకి జరగకుండా ఉన్న ఆ ఎనర్జీస్ అన్నింటిని కూడా ఈ క్షణమే రిలీజ్ చేస్తున్నాం. అదంతా కాంతిగా మారి వీరందరూ మన యాన్సిస్టర్స్ అందరూ చక్కగా మెడిటేషన్లో కూర్చొని వారు ఉన్నత జన్మలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము. దీనికి మనకి హెల్ప్ చేస్తున్న యూనివర్స్కి అనంతకోటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. వారందరికి కూడా మనము సూర్యభగవాన్ నుంచి ఉద్భవించిన ఆ ప్రొటెక్షన్ షీల్డ్ని మనము ఏర్పరుస్తున్నాము. మనకి మాస్టర్స్ అందించిన ఈ గోల్డెన్ ఎనర్జీలోంచి మనం శక్తిస్థల్ పత్రిజీ శక్తిస్థల్ నిర్మాణానికి మనం కొంత షేర్ చేసుకుంటున్నాం మాస్టర్స్. అది విజువలైజ్ చేసుకోండి. మన హార్ట్ చక్రాలోంచి ఆ గోల్డెన్ ఎనర్జీ వెళ్ళి మన పత్రిజీ శక్తిస్థల్ ఎక్కడైతే కడతాల్లో కడుతున్నారో అక్కడికి మనం ఆ ఎనర్జీ అలా పాస్ ఆన్ చేస్తున్నట్టు విజువలైజ్ చేసుకోండి. మనకెప్పుడైతే వచ్చిన దానిలో పంచితే పెంచబడుతుంది. మనకెప్పుడైతే వచ్చిన దాంట్లో మనం షేర్ చేసుకుంటామో ఆ మదర్ ఎర్త్ కూడా హ్యాపీగా మనల్ని బ్లెస్ చేస్తూ ఉంటుంది. దీనికి సహాయం చేస్తున్న ప్రతి ఒక్క ఆస్ట్రల్ మాస్టర్స్కి, ఆస్ట్రల్ పిరమిడ్స్కి మనందరం కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. లాస్ట్ 1 minute మాస్టర్స్.
ఆర్కేంజల్ మెటట్రాన్ దగ్గర నుంచి మనము లవ్ ఎనర్జీస్ని తీసుకుంటున్నాం మాస్టర్స్. మన ప్రతి సెల్లో, మన బాడీలో, మన అన్ని ఆర్గాన్స్లోకి, మన అన్ని శరీరాల్లోనికి ఆర్కేంజల్ మెటట్రాన్ చక్కగా అనంతమైన లవ్ ఎనర్జీస్ని షేర్ చేసుకుంటున్నారు. దాన్ని మనం విజువలైజ్ చేసుకుందాం. మనలో ఆ వైబ్రేషన్స్ అన్నింటినీ మనం ఆస్వాదిద్దాం. మన హార్ట్ అంతా నింపుకుందాము ఆ లవ్ ఎనర్జీస్తో. అందుకు ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆ లవ్ని మనం శ్వాసించాలి. అప్పుడే చక్కగా రిసీవ్ చేసుకుంటాం. అనంతమైన ప్రేమ మన శరీరం అంతా వ్యాపించి ఉన్నది. వచ్చిన ప్రతి ఒక్క మాస్టర్స్కి మనము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, సర్వ ప్రాణికోటి సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రెండు చేతుల్ని మనం రబ్ చేసి 5, 4, 3, 2, 1 మన కళ్ళపైన పెట్టుకొని అరచేతుల్ని చిరునవ్వుతో చూస్తూ మనం ధ్యానంలోంచి బయటకు వస్తున్నాం మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్స్. చాలా అద్భుతంగా ఉందండి. అద్భుతమైన గోల్డ్ ఎనర్జీస్ గోల్డెన్ లైట్ అదంతా ఫీల్ అవ్వగలిగాను. యా, చాలా ఎనర్జీస్ రిసీవ్ చేసుకున్నట్టు అనిపిస్తుంది మరి నాకు కూడా అసలు. అవునండి. ఆ, చాలా బాగుంది. యా, థ్యాంక్ యూ. జాయిన్ అయినట్టున్నారు మాస్టర్స్ కొంతమంది. మనం బుక్ రీడింగ్ స్టార్ట్ చేసి తర్వాత ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మనం డిస్కషన్ అట్లా పెట్టుకుందాం కాసేపు. ఇంకొక కొత్త మాస్టర్ కూడా జాయిన్ అయినట్టున్నారండి, శిరీష కే అంట. ఓ, ఓకే, ఓకే. మ్మ్. ఎవరు మాస్టర్ శిరీషకి ఒక్కసారి మాట్లాడండి ఇఫ్ పాసిబుల్. ఇంకా మెడిటేషన్లోనే ఉన్నారేమో. అయి ఉండొచ్చు. మ్మ్. అండ్ బుక్ రీడింగ్ అయిపోయాక మాట్లాడదాంలేండి. షూర్, తప్పకుండా అండి. యా, మనం నిన్న మనకందరికి ఇప్పుడు మనం చేసిన మెడిటేషన్ కూడా అలాగే ఉంది. నిజంగానే అది కరెక్ట్ అయినట్టు అనిపించింది. మనకందరికి నిన్న ఏం చెప్పారంటే అందరికి ఇద్దరిద్దరు గార్డియన్ ఏంజల్స్ ఉంటారు ప్రతి ఒక్కరికి. మ్మ్. అలా ప్రొటెక్షన్ చేస్తూ ఉంటారు మనకి, వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు అన్న దానిపైన మనం నిన్న ఆపేసాము. సో అది కంటిన్యూ చేసుకుంటూ మనం రీడ్ చేద్దాము. దీస్ హెల్పర్స్ ఆర్ యువర్. అయితే మనం ఒక్కసారి మర్చిపోయా, ఇంకెవరైనా కొత్త వాళ్ళు ఉంటే కనుక డయానా కూపర్ గారిది మనం ద గోల్డెన్ ఫ్యూచర్ అని టువర్డ్స్ టు ఫిఫ్త్ డైమెన్షన్ అనమాట. ఆ బుక్ మనం రీడ్ చేస్తున్నాము. దాని క్యాప్షన్ వచ్చేసి వాట్ టు ఎక్స్పెక్ట్ అండ్ హౌ టు రీచ్ ద ఫిఫ్త్ డైమెన్షన్. ఫిఫ్త్ డైమెన్షన్కి రీచ్ అయ్యేటప్పుడు మనకి ఈ బుక్ చాలా ఉపయోగపడుతుందని చెప్పి మాస్టర్స్ చెప్తున్నారు. సో దాన్ని మనం ఈరోజు చదువుతున్నాము. దీస్ హెల్పర్స్ ఆర్ యువర్ గైడ్స్ అండ్ ఏంజల్స్, ఎస్పెషల్లీ యువర్ గార్డియన్ ఏంజల్ who has been with you throughout your soul journey. This is the being, usually invisible to you, who encourages you, protects you, tries to point out the right path, and arranges for you to meet the people you need to connect with in order to fulfill your destiny. అయితే మనకి ఈ ఏంజల్స్ మన ఆత్మ ప్రయాణంలో మనకి హెల్ప్ చేస్తారు. వాళ్ళే మనల్ని ఆ, సంరక్షిస్తూ ఉంటారు. వాళ్ళే మన దేవదూతలు కూడా అనుకోవచ్చు తెలుగులో కావాలంటే. సో ఇది వీరు మనకు కనిపించరు అని చెప్తున్నారు ఇక్కడ. కాకపోతే ప్రొటెక్షన్ మాత్రం ఎవ్రీ మినిట్ మనకి అందుతుంది అని చెప్తున్నారు. సో సరైన మార్గంలో కూడా మనం వెళ్ళడానికి, అలాగే ఎవరెవరినైతే మనం కలవడానికి ఆ, ఈ ఈ లైఫ్ టైంలో అనుకుంటున్నామో వాళ్ళు మనకు కలిసేటట్టు కూడా, వాళ్ళు మనకు కనెక్ట్ అయ్యేటట్టు కూడా మనకి వీళ్ళు హెల్ప్ చేస్తారని చెప్తున్నారు మాస్టర్స్ దీనిలో. దెర్ ఆర్ ఆల్సో సో మెనీ other angels and archangels who are with you
the instant you need them. Remember to ask for help, for they cannot assist you unless you ask, as it would contravene your free will. అయితే వీళ్ళు మనకి అవసరమైనప్పుడు మనము సాయం చేయడానికి మనం ఏమీ వెనకాడొద్దు అంటున్నారు. ఎప్పుడైనా మీకు ఎనీ టైంలో ఏ అవసరం ఉన్నా సరే ఎనీ మినిట్ ఎనీ సెకండ్ మనం వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు అంట. ఎందుకంటే అడిగితే తప్ప వారు మనకు సహాయం చేయరంట. ఎందుకంటే మనకు ఒక స్వేచ్ఛ ఉంటుంది కదా, ఫ్రీ విల్ అనేది. సో దానికి విరుద్ధంగా వీళ్ళు పని చేయరన్నమాట. సో దాని గురించి ఇక్కడ కరెక్ట్గా మనకి వివరించారు. ఇన్ అడిషన్ యూ హ్యావ్ గైడ్స్ who have usually but not always experienced an incarnation on earth. These can change as you progress on your path. If, for example, you decide to become a solicitor, a guide will come to you who can help you with the law. If you train to be a medical professional, a healing guide will assist you. You can have several guides. మనకి ఇద్దరు ఆర్కేంజల్స్, ఇద్దరు మన గార్డెన్ ఏంజల్సే కాకుండా ఆస్ట్రల్ మాస్టర్స్ ఎవరైనా సరే మనం ఒక్కసారి ఒక సెకండ్లో పిలవగానే మనకి వాళ్ళు హెల్ప్ చేయడానికి చాలా ఫాస్ట్గా వచ్చేస్తారంట. ఎందుకంటే మన ఫ్రీ విల్ ఉంటుంది కాబట్టి వాళ్ళు మనం సహాయం అంటే మనం పిలువంది రారు. సో అదొకటి మనకు అర్థమైంది. అయితే ఆ గైడ్స్తో పాటు మనకి ఇంకా ఏంజల్స్, ఆర్కేంజల్స్ కూడా ఇంకా అదనంగా కాకుండా ఇంకా గైడ్స్ కూడా ఉంటారంట. అదనంగా మీకు గైడ్స్ కూడా ఉంటారు. సాధారణంగా వాళ్ళు మన ఎక్స్పీరియన్స్ అయినప్పుడు మనం ఎప్పుడైతే ముందుకు సాగుతున్న కొద్దీ అది చేంజ్ అవ్వచ్చు. ఉదాహరణకి వాళ్ళు ఎట్లా హెల్ప్ చేస్తారంటే, మీరు న్యాయవాది అవ్వాలనుకుంటే కనుక మనకు ఒక గైడ్ వచ్చి, అంటే మనకి ఎవరో ఒకరు పరిచయం అవ్వడం అనమాట. మన లాయర్ అవ్వాలనుకుంటే కనుక అలాంటి వాళ్ళు హెల్ప్ చేస్తారు. అట్లా హెల్ప్ చేసినప్పుడు మనం అనుకుంటాం కదా, మనకు అబ్బా నిజంగా దేవుడు పంపించినట్టే వచ్చారు వీళ్ళు, వాళ్ళు హెల్ప్ చేస్తారని చెప్పి అనుకుంటాం కదా. అది నిజంగానే అదంతా గైడ్స్ అనమాట. సో ఇక్కడ గైడ్స్ అంటే మనం ఇది కూడా అనుకోవచ్చు, మన యాన్సిస్టర్స్ కూడా. అంటే ఈ జన్మలో లేకపోయిన వాళ్ళు కూడా మనకి గత జన్మలో మన 7 తరాలుగా ఉన్న మన యాన్సిస్టర్స్, అది మన తాతలు, ముత్తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు, ఇట్లా ఇంకా వాళ్ళ తరాలు, వాళ్ళ అత్తమామలు, వాళ్ళ అమ్మ నాన్నలు, అట్లా ఎవరైనా మనకి మన డిఎన్ఏలో, మన బ్లడ్లో, మన ఒక రక్తపు బొట్టులో మన గైడ్స్ ఉంటారంట. అంటే వాళ్ళ బ్లడ్ ఉంటుందంట. సో ఆ దాంతో వర్క్ చేస్తారంట యాస్ట్రల్గా మనకి. అలా కనెక్ట్ అవుతారని చెప్పేసి నేను ఇంకో బుక్లో కూడా చదివాను. సో అట్లా వాళ్ళు ఎప్పుడైనా సరే మనకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటారంట. ఇప్పుడు మనము ఒక నర్సుగా కానీ, అంటే మన ఒక డాక్టర్గా మనం ట్రైన్ అవ్వాలనుకుంటే కనుక ఆ హీలింగ్ గైడ్గా అక్కడ ఏదో రకంగా మనకు వచ్చి మనకు వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారంట. సో సెవెరల్ గైడ్స్ మనకు వచ్చి హెల్ప్ చేస్తారని చెప్పేసి, అసిస్ట్ చేస్తారని ఇందులో క్లియర్గా చెప్పారు. An incarnation on earth is considered to be the Everest of experiences. If you are climbing that particular mountain, you need a good team of Sherpas, and it massively enhances and assists your journey if you consult them. ఆహా, ఎంత అద్భుతంగా ఉంది మనకి. ఆ, భూమిపై అవతారం అనేది, అంటే దాంట్లో ఉన్న ఎక్స్పీరియన్సెస్ మనకి ఎవరెస్ట్తో పోలుస్తున్నాడు అనమాట. అంటే అంత ఎత్తుగా ఉన్న ఎక్స్పీరియన్సెస్, అంటే దాంతో పోలుస్తున్నా, అంటే అంత అద్భుతమైన ఎక్స్పీరియన్సెస్ మనం తీసుకోవడానికి ఈ భూమిపైకి వచ్చాము అని చెప్పి చెప్తున్నాడు. సో దాన్ని మనము అధిరోహించినట్లయితే, దాన్ని మనం ఎక్కాలనుకుంటే, వాటిని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే, ఇప్పుడు ఎలాగైతే ఎవరెస్ట్కి ఎక్కేటప్పుడు మనకు షెర్పాస్ వాళ్ళు ఉంటారు కదా, అంటే మౌంటైన్స్ ఎక్కే ఆ ఒక ఆ గ్రూప్ అన్నమాట. వాళ్ళు మనకు హెల్ప్ ఎలాగైతే చేస్తారో అట్లనే ఈ ప్రయాణానికి కూడా మనకి ఈ గైడ్స్ అనేవాళ్ళు మనకు అట్లా హెల్ప్ చేస్తారు. మన ఫిజికల్ ఎక్స్పీరియన్స్ అవ్వడానికి, ఏదైనా ఎక్స్పీరియన్సెస్లో ప్రతి ఒక్కరు కూడా ఇలా మనకి ఎక్స్పీరియన్స్ చేయడానికి, మనకి దానికి సహాయం అందించడానికి రెడీగా ఉంటారు. వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారని క్లియర్గా చెప్తున్నారు. Every year on your birthday, Lady Gaia's angels sing over you with love to renew the welcome of your invitation. They also check that the blueprint of your life is still right for you. Do you need to change the original design? Does it still fulfill the vision you held when you incarnated? వావ్, ప్రతి సంవత్సరము లేడీ గాయా అంటే మనకి ఎర్త్, మదర్ ఎర్త్ మాస్టర్స్. మదర్ ఎర్త్లకి అన్ని ఎర్త్స్ మన ఈ ప్లానెట్స్ ఉంటాయి కదా, మన ఎర్త్ ప్లానెట్స్ ఎన్నైతే ఉంటాయో అన్నింటికి ఒక, అంటే ఇప్పుడు మనకి ఆత్మలకి పూర్ణాత్మ ఎలాగైతే ఉంటుందో
హైయర్ సెల్ఫ్ ఎలాగైతే మనకు గైడ్ చేస్తూ ఉంటుందో, అన్ని మదర్ ఎర్త్లకి లేడీ గాయా అనేది పూర్ణాత్మ అనమాట, హైయర్ సెల్ఫ్ అనమాట. సో అంత పెద్ద అంటే ఇన్ని ఆ, ఇంటికి లేడీ గాయా మనకేం చేస్తారంటే ఏంజల్స్ని వాళ్ళందరూ కలిసి వాళ్ళతో పాట పాడతారంట మన బర్త్డేకి వచ్చి. అది కూడా చాలా అద్భుతమైన ప్రేమతో పాట పాడతారంట. సో మనం జీవితానికి సంబంధించిన బ్లూ ప్రింట్ ఇప్పటికీ మనకి ఏమన్నా సరిగా ఉందో లేదో, అసలు ఎలా జరుగుతుంది మన ఈ లైఫ్ జర్నీ అని చెప్పేసి వాళ్ళు మనకి సెర్చ్ కూడా చేస్తారంట, తనిఖీ చేస్తారంట. సో ఇది మన డిజైన్లో ఇంకేమైనా మార్పు రావాల్సి ఉందా, మనం ఈ అసెన్షన్ ప్రాసెస్లో మనకి ఇంకేమైనా మార్పులు జరగాల ఆ, అనేసి మనం అసెండ్ అవ్వడానికి మనకి ఏవైనా ఇంకా చేంజెస్ కావాలని చెప్పేసి వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారంట మాస్టర్స్. అసలు ఎంత బాగుందో. ఎవ్రీ సెవెంత్ ఇయర్ యువర్ ఓవర్లైటింగ్ ఆర్కేంజల్ కన్సల్ట్స్ యువర్ గార్డెన్ ఏంజల్ టు సీ హౌ యువర్ మిషన్ ఈస్ ప్రోగ్రెసింగ్. If you need support or help, this will be provided. This also applies if you have moved onto a different path or progressed even more than envisaged. ప్రతి 7వ సంవత్సరానికి మన మిషన్ ఎలా ఉందో చూడ్డానికి మనకు ఆర్కేంజల్స్, గార్డెన్ ఏంజల్స్తో సహా అందరూ ఆ, ఒక ఆ, అంటే ఒక చర్చ చేస్తారంట మనకి. సో ఎప్పుడైతే మనకి హెల్ప్ అవసరం ఉన్నప్పుడో వారు మనకి హెల్ప్ చేస్తారు, ముందుకు వస్తారు అని చెప్తున్నారు ఇక్కడ. సో అంటే ప్రతి 7 ఇయర్స్కి ఒకసారి, అంటే మనం ఒక్కొక్కసారి మనం మన బర్త్డే తర్వాత మనం ఆ, ఒక్కసారి మనం ట్రై చేసుకోవచ్చు మాస్టర్. అంటే 7 ఇయర్స్ కరెక్ట్గా, ఇప్పుడు ఈ బర్త్డే అయిపోయింది ఇయర్, కరెక్ట్గా 7th ఇయర్లో మనం అది ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. ఒకవేళ ఇన్ కేసు మనం మర్చిపోయిన ఆ ఇయర్, ఈ ఇయర్ 7th ఇయర్ కాబట్టి నాకు ఇలా సెర్చ్ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు మనకి ఇప్పుడు తెలిసిపోయింది. ఓకే, మనకి ఏంజల్స్ ఆర్కేంజల్స్ వచ్చి మనకి ఇట్లా హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారని మనకు తెలిసిపోయింది. మనం ఇది గుర్తుపెట్టుకొని ఈ 7 ఇయర్స్ ఆఫ్ లైఫ్ టైంలో మనకేమన్నా అంటే నచ్చని అంశాలు ఉంటాయి, లేదంటే మన ఎనర్జీ సరిగా వర్క్ చేయకపోవచ్చు, లేదంటే మనకి ఈ ఇయర్లో ఏదైనా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అవ్వచ్చు, లేదంటే మనకు ముందు ముందు కూడా ఏమైనా మనకు కొన్ని భయాలు ఉంటాయి. అమ్మో ఎటైనా వెళ్తే ఏదైనా అవుతుందేమో, లేదంటే మనం ఈ ప్లేస్కి వెళ్తే మనం ఈ ఇయర్లో ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము, క్రూజ్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము, సేఫా కాదా, సడన్గా ఇండియా ప్లాన్ వస్తుంది, మనం నిజంగా ఈ ఫ్లైట్లో ఎక్కగలుగుతామా లేదా, ఇలాంటి మనం ఏమన్నా లోపల ఉన్న భయాలకు కూడా మనకి అలాంటి ఏవైనా పేరుకుపోయిన ఈ 7 ఇయర్స్లో ఎలాంటివైనా ఉన్నా సరే, నాకు ఈ టైంలో ఈ బ్లాకేజ్ ఏర్పడింది, నాకు ఈ టైంలో ఈ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది, కానీ నాకు కాకుండా చూసుకోండి మీరు. ముందు ముందు ఈ 7 ఇయర్స్ ఆఫ్ నా ఈ లైఫ్ డిజైన్ని మీరే మీ చేతిలో పెడుతున్నాను. పూర్తి సరెండర్ అయిపోతున్నాను మీకు నేను. కాబట్టి ఇంకా సరెండర్ అయిపోయినప్పుడు మనం ఇంకా ఫలితాన్ని మనం ఆశించకుండా జస్ట్ బ్లైండ్గా వెళ్ళిపోవాలి. ఎందుకంటే బిలీవ్ చేసినప్పుడే మనం వాళ్ళది మనకి ఆ ఫ్రీ విల్ అనేది మనం ఎప్పుడైతే కట్ చేసుకొని వాళ్ళకి మనం సరెండర్ అయిపోతామో అప్పుడు నిజంగా మనకు అది జరుగుతుందని నేను నమ్ముతున్నా మాస్టర్స్. మీకు ఎలా అర్థమైతే, మీకు ఎలా ఎలా రెజొనేట్ అయితే అలా అనిపించవచ్చు. కాకపోతే మన 7 ఇయర్స్ మనం ప్లాన్ చేసుకోవచ్చు అన్న మాట ఇక్కడ నాకు కరెక్ట్గా అర్థమైంది క్లియర్గా. So your soul chose your name because it had a specific vibration that aligned with your mission. Every time it is sounded, it calls in your soul lessons. On your birthday, the angels sing in the vibration of your full name with great love in order to encourage you. If alterations need to be made to your life path, this will be reflected in the vibrations of the angelic voices. మీ ఆత్మ మన ఆత్మ మన పేరుని ఎంచుకుంటుందంట. ఎందుకంటే ఈ మిషన్కి అనుగుణంగా నిర్దిష్టమైన అంటే మనకి ఆ, ఆ వైబ్రేషన్స్కి మనం మ్యాచ్ అయ్యేలాగా ఉండడానికి మన ఆత్మ మన పేరుని ఆల్రెడీ ముందే డిసైడ్ చేసుకొని వస్తుందని క్లియర్గా చెప్తున్నారు. అసలు ఎంత అద్భుతం కదా. మనం అనుకుంటాం అబ్బా నా పేరంతా ఇలా ఉంది. కొంతమందికి అసలు మన పేర్లు నచ్చవు, అంటే మనకి మన పేర్లు నచ్చవు మనలో కొంతమందికి. కానీ అది మనమే మన ఆత్మనే సెలెక్ట్ చేసుకుంది అన్నప్పుడు నిజంగా పర్ఫెక్ట్ యాక్సెప్టెన్స్లోకి వస్తాం మనం. చాలా రోజులు నాకుండేది, నా పేరు ఎందుకు అందరూ సంగీత అని పలకకుండా సంగీత అంటారు. ఈవెన్ టెంపుల్లో కూడా ఆ పూజారి గారికి నేను 2 సార్లు చెప్పాల్సి వస్తుంది, నేను ఎన్నిసార్లు అని ఎవ్రీ టైం రిపీట్ చేయాల్సి వస్తుంది. సంగీత కాదండి సంగీత నా పేరు. ఎందుకంటే మనకు అర్చన చేసినప్పుడు ఆ సంగీత అనే పేరుకి ఆ వైబ్రేషన్ ఎందుకు వెళ్ళడము, ఇంత కష్టపడి మనం టెంపుల్కి వెళ్ళి మనం చక్కగా ఆ వైబ్రేషన్లో ఉన్నాము
గాడ్తో మనం కనెక్ట్ అయినప్పుడు నా పేరుకి అలా అర్చన చేయించుకోవడం నాకు ఇష్టం ఉండదు అనమాట. సో నేను ఖచ్చితంగా పూజారి గారికి చెప్తాను, నా పేరు సంగీత కాదండి సంజీత అని. కానీ ఎప్పుడు మా అమ్మని నేను అనుకునేదాన్ని, ఊరికే అడిగేదాన్ని, ఎందుకమ్మా నా పేరు ఎట్లీస్ట్ సంగీత పెట్టినా అయిపోతుండే, సంగీత అని ఎందుకు వచ్చింది అన్నప్పుడు మా అమ్మ మా అమ్మ వాళ్ళ ఆడపడుచు ఇద్దరు ప్యారలల్గా 3 months డిఫరెన్స్తో వాళ్ళు కన్సీవ్ అయ్యారనమాట. సో ఆ టైంలో వాళ్ళు నావెల్స్ ఎక్కువ చదువుకునే వాళ్ళంట. అప్పుడు మనకు సీరియల్స్ కానీ సినిమాలు కానీ కొంచెం తక్కువే కదా. సో అప్పుడు నావెల్స్ అని చదువుకునేటప్పుడు ఒక నావెల్ చదివారంట వాళ్ళు. అసలు దాంట్లో ఆ నావెల్లో హీరోయిన్ పేరు సంజీత, హీరో పేరు రంజిత్. అంటే నాకంటే 3 months బిఫోర్ మా బావ. ఆ ఇద్దరికి మా నేమ్స్ పెట్టారంట మాస్టర్స్. ఆ విషయం చెప్పినప్పుడు నాకు అప్పుడు ఒక క్వశ్చన్ అనిపించింది. అంటే ఏది ఏదో ఒకటి మన బిహైండ్లో ఒకటి జరిగే ఉంటుంది. అమ్మకు ఆ టైంలో ఆ నావెల్ రావడం ఏంటి, ఆ నావెల్ చదివితే దాంట్లో ఆ నేమ్ పెట్టాలని తనకి ఎలా థాట్ వచ్చింది అంటే, అమ్మ చేసింది మంచి పనే కదా, ఎందుకు నాకు అలా చక్కగా నావెల్ చదువుతూ కొత్త పేరు అనుకొని తను పెట్టింది ఆ వైబ్రేషన్తో. నేను మెడిటేషన్లోకి వచ్చా, కంప్లీట్ యాక్సెప్టెన్స్లో వచ్చా. కాకపోతే మెడిటేషన్ కంటే బిఫోర్ మా అమ్మ ఆ నావెల్ స్టోరీ చెప్పినప్పుడు నాకు ఇలా నేనేం పెట్టాను, నాకు ఎందుకు మంచిగా అనిపించింది, అలాగే మీ బావకి ఇలా పెట్టాము అని చెప్పినప్పుడు నాకు చాలా మంచిగా అనిపించింది. నిజంగా ఇప్పుడు వీళ్ళు చెప్తుంటే ఆత్మనే మన నేమ్ని సెలెక్ట్ చేసుకుంది అనుకున్నప్పుడు అద్భుతంగా అనిపిస్తుంది. సో మన పుట్టినరోజున ఈ ఏంజల్స్ ఆర్కేంజల్స్ వచ్చి ఆ వైబ్రేషన్స్ కనెక్ట్ అయిపోయి చక్కని ప్రేమతో పాట పాడతారంట. అలా మార్పులు చేయవలసి మనకి అవి దేవదూతలు వాళ్ళ వైబ్రేషన్స్కి ఎప్పుడు మనకు రిఫ్లెక్ట్ అయినప్పుడు ఆ ఎనర్జీ మనం రిసీవ్ చేసుకుంటామని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. All these lessons, instructions, and experiences are brought to you through your spiritual energy centers or chakras. As we move into the fifth dimension and our 12 chakras are established, the lessons become more advanced and more precise. We are moving from school to university. వావ్! ఈ పాఠాలన్నీ మనకి ఎక్స్పీరియన్స్ అన్నీ మనకు అందించబడుతున్నాయి. అయితే ఐ ఈ ఫిఫ్త్ డైమెన్షన్‌కి 12 చక్రాస్ మనకి అనుసంధానించబడి ఉన్నాయి. అంటే మనకి కనెక్ట్ అయ్యి ఉన్నాయి. అవి ఖచ్చితంగా మనము ఈ ఎర్త్ అనే ఈ స్కూల్‌కొచ్చినప్పుడు ఈ 12 చక్రాస్ మనకి ఎక్స్‌పీరియన్సెస్ అవుతూ ఉన్న కొద్దీ మనకి ప్యూరిఫై అవుతూ ఉంటాయి. సో, ఇది స్కూల్ కాకుండా మనము ఎప్పుడైతే ఫిఫ్త్ డైమెన్షన్‌లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఈ ఓల్డ్ స్కూల్‌ని దాటి మనం యూనివర్సిటీకి, అంటే న్యూ ఏజ్ యూనివర్సిటీకి మనం ఎంటర్ అవుతున్నాం అని చెప్పి క్లియర్‌గా చెప్తున్నారు మాస్టర్స్. అది ఎంత అద్భుతంగా ఉందో అసలుకి నిజంగా. అంటే మన చక్రాస్, మన బాడీస్ ఎలా ఇలా ఈ ఎర్త్ ఈ డైమెన్షన్స్‌కి, ఫిఫ్త్ డైమెన్షన్స్‌కి ఎలా అన్నీ కనెక్టెడ్ అయి ఉన్నాయో అని చెప్పేసి మనకి ఈ నాలెడ్జ్ అందించబడుతుంది. Later on, I will be sharing the lessons you need to understand, experience, or master in each chakra. When you have mastered the lessons of the 12 spiritual centers, you can integrate your divine master blueprint and start to bring back your gifts and your divine wisdom as we move forward into the golden future. ప్రతి చక్రంలో ఎక్స్పీరియన్స్ మనం అండర్స్టాండ్ అయినప్పుడు ఆ 12 ఏవైతే మనకి ఈ 12 చక్రాస్ అయితే ఉన్నాయో ఆ బ్లూ ప్రింట్ కూడా మనకి అలైన్లోకి వస్తుందంట. సో మనం ఈ గోల్డెన్ ఫ్యూచర్కి మనం ఎప్పుడైతే ఈ ఎనర్జీస్తో మనం ఎంటర్ అవుతూ ఉంటామో ఒక్కొక్క చక్రం గురించి మనకు ముందు ముందు చాలా క్లియర్గా చెప్తారంట. అలాగే మనకుండే ఆ గిఫ్ట్స్ని మనం ఎలా డిగ్ చేసుకోవాలి, ఆ డివైన్ విజ్డమ్కి మనం ఎలా కనెక్ట్ అవ్వాలి, దీంతో గోల్డెన్ ఫ్యూచర్లోకి మన ఫ్యూచర్ ఎలా ఉంటుందో చెప్పడానికి వీళ్ళు మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తా అని చెప్తున్నారు ఎవ్రీ చక్రాకి. సో ఇంకొకటి మనం ఇది ఒక 1 minute మనం దీన్ని విజువలైజ్ చేసుకొని దాని తర్వాత మనము ఆ, ఇది క్లోజ్ చేసుకుందాం, తర్వాత క్వశ్చన్స్ తీసుకుందాము. అయితే దీంట్లో విజువలైజేషన్ టు కనెక్ట్ విత్ యువర్ ఏంజల్స్ అండ్ గైడ్స్ అంట. సిట్ క్వైట్లీ అండ్ రిలాక్స్. ఇది నేను మీకు ప్రింట్అవుట్ పెడతాను మాస్టర్స్. ఇది మనం మెడిటేషన్ తర్వాత అయినా మీరు ఎప్పుడైనా డేలో మెడిటేషన్ చేస్తున్నా సరే ఈ నేను స్క్రీన్ షాట్ పెడతాను, ఇది మీరు చేసుకోవచ్చు. సిట్ క్వైట్లీ అండ్ రిలాక్స్. సీ ఆర్ సెన్స్ యువర్ గార్డెన్ ఏంజల్ బిసైడ్ యూ. సీ ఆర్ సెన్స్ హౌ మెనీ అదర్ ఏంజల్స్ ఆర్ విత్ యూ. సీ ఆర్ సెన్స్ యువర్ గైడ్స్ విత్ యూ.
invoke your overlighting archangel and see or sense them with you. How does it feel to have so much help and guidance? Ask any questions and sense the response. మనకి ఇది చక్కగా ఒక క్వైట్ రిలాక్స్డ్గా ఉన్నప్పుడు మీరు ఎప్పుడైనా ప్రాక్టీస్ చేయండి. జస్ట్ ఒక 2 మినిట్స్ సరిపోతుంది. మనం చక్కగా బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ లాక్ చేసుకొని ఒక్క 2 మినిట్స్, మనం బాత్రూంలోనే ఇంకా 5 మినిట్స్ తీసుకుంటాం లిటరల్లీ చెప్పాలంటే. సో అలా మనం ఒక్క 2 మినిట్స్ మన కోసం మనం మన సెల్ఫ్గా అసలు అలా కనెక్ట్ అయిపోయి, ఎందుకంటే ఇప్పుడు మనం ఏంజల్స్ కనెక్ట్ అయిపోయాం మాస్టర్. ఈ బుక్ రీడింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరూ ఏంజల్స్కి, ఆర్కేంజల్స్ 12 ఆర్కేంజల్స్ ఉంటారు, హయ్యర్ మాస్టర్స్. ఇంకా వాళ్ళు ఈ ఎర్త్కి ఎంత సపోర్ట్ చేస్తున్నారంటే ఇప్పుడు ఇంటర్ గ్యాలక్టిక్ ఫెడరేషన్ సంబంధించిన ప్లైడియన్స్, ఆర్కిటోరియన్స్, సిరియన్స్, ఓరియన్స్, ఇయాన్స్ వీళ్ళందరూ మనకి ఇప్పుడు ఎర్త్ వైబ్రేషన్స్కి చాలా ఓ అంటే దే ఆర్ పోరింగ్ దేర్ ఎనర్జీస్ ఇంకా విపరీతంగా అనమాట, చెప్పరాకుండా క్వింటాల్ క్వింటాలు పోర్ చేస్తుండ్రు. సో అలాంటప్పుడు మనకు ప్రొటెక్షన్ కూడా ఇంపార్టెంట్ కదా. సో ఆ ప్రొటెక్షన్ మనం అసెండ్ అయ్యేటప్పుడు మనకి ప్రొటెక్షన్, మనకి ఏంజల్స్ ఈ టైంలో మనకు అవసరం. గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆర్కేంజల్స్తో కనెక్ట్ అయ్యారు, ఏంజల్స్తో కనెక్ట్ అయ్యారు. అది నేను ఖచ్చితంగా బల్లగుద్ది చెప్తున్నాను మాస్టర్స్. ఎందుకంటే మీరు జస్ట్ ఒక 2 మినిట్స్ ఎవ్రీడే, ఒక 2 మినిట్స్ మీరు ఆ హెల్ప్ తీసుకోండి ఖచ్చితంగా. ఇప్పుడున్న కేఓటిక్ లైఫ్లో ఈ ప్రతి ఒక్కరు ఎన్నో ఇన్కార్నేషన్స్లో మీ జన్మ పరంపరలో మీరు ఎంతో సాధన చేసి మీరు ఎంతో హెల్ప్ అడిగి వాళ్ళని మనం ఈ లైఫ్ టైంలో తీసుకొచ్చుకున్నాం. అది మనం మర్చిపోయాం. కానీ మీరు మళ్ళీ దాన్ని ఒక్కసారి డిగ్ చేసుకోండి మీ అంతరంగంలోకి. మళ్ళీ మీరు ప్రయాణం చేసినప్పుడు ఖచ్చితంగా మీరు సెన్స్ చేస్తారు, నా పక్కనే ఏంజల్ ఉన్నారు, నా పక్కనే ఇక్కడ ఇది ఇది అంటే మనకు సైన్స్ కనిపిస్తాయి, ఎక్కడో లేవు. మీరు అనుకోని ఒక చెట్టుని, ఒక లీఫ్ని చూడండి, అది కదులుతుంది. మీరు అనుకోని ఒక పువ్వుని చూడండి, అది మీకు దాని స్మైల్ని ఇస్తుందండి, మీరు ఆ సెన్స్ చేస్తారు. మీరు అనుకోని జస్ట్ అట్లా నేచర్లోకి రాండి, మీకు ఏదో ఒకలాంటి వైబ్రేషన్, ఒక చిన్న గాలి మిమ్మల్ని తాకడం కానీ, ఒక బర్డ్ మిమ్మల్ని అట్లా ఒక బర్డ్ మీకు కనిపించడం కానీ, లేదంటే ఒక బటర్ఫ్లై కనిపించడం కానీ, మీరు అలా బ్యాక్ యార్డ్లో కానీ ఫ్రంట్ యార్డ్లో కానీ మీరు బయట వాక్ చేస్తున్నప్పుడు కానీ మీరు అది సెన్స్ చేయొచ్చు. సో కనెక్ట్ అయినప్పుడు మీతో పాటు వాక్ చేసినా మనతో పాటు ఏంజల్స్ వస్తున్నట్టే మీరు ఫీల్ అవ్వండి. బయటికి డ్రైవ్ చేస్తున్నా ఏంజల్స్ వచ్చి మనకు ప్రొటెక్షన్ ఇస్తున్నట్టు ఫీల్ అవ్వండి. కిడ్స్ని ఎక్కడి నుంచైనా మనము యాక్టివిటీస్ తీసుకెళ్ళినా గైడ్స్ నాతో పాటు వస్తున్నారు చక్కగా, మన సోల్ మన ఇంటికి చక్కగా తీసుకొచ్చేసింది, ఎంతో ప్రొటెక్షన్ ఉన్నారని చెప్పి మనం ఫీల్ అవ్వడం. ఎందుకంటే మనం ఇక్కడ బిలీవ్ చేసి మనం ఆ థాట్ రిలీజ్ చేయండి యూనివర్స్కి రీచ్ అవ్వదు. ఆ యూనివర్స్కి రీచ్ అయినప్పుడు ఏంజల్స్కి రీచ్ అవుతుంది. అంతే. యూనివర్స్ అంటే ఏంజల్స్, ఆర్కేంజల్స్ అన్నీ కలగలిపిన ఒక అద్భుతమైన శక్తి. అదే నేను శివాశక్తి అనుకుంటాను. అంటే మనలో రెండు ఉంటాయి కదా మాస్టర్స్ అర్ధనారీశ్వర తత్వంలో. సో ఒకవైపు శివుడిది లేనిది మాస్కులిన్ ఎనర్జీ పనిచేయందే ఫెమినిన్ ఎనర్జీకి ఆ బ్యాలెన్స్ రాదు. సో ఫెమినిన్ ఎనర్జీ బ్యాలెన్స్ లేకుండా మాస్కులిన్ ఎనర్జీ ముందుకు రాదు. సో ఈ రెండు బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు మనకి అద్భుతాలు జరుగుతాయి మాస్టర్స్. సో ఇది నేను మనకి స్క్రీన్ షాట్ పెడతాను. ఇంకా ఏమన్నా ఉంటే కనుక మీరు డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. లేదంటే మనం చక్కగా ఇంటరాక్షన్స్, నేను కరెక్ట్గా వెళ్తున్నానా లేదా, కరెక్ట్గా రీడ్ చేస్తున్నానా లేదా, లేదంటే నేను కరెక్ట్గా దాని గురించి ఏమైనా ఫాస్ట్గా వెళ్తున్నానా, లేదంటే నేను ఏమైనా మిస్ అవుతున్నా, కొంచెం మీరు గైడ్ చేయండి మాస్టర్స్. మనందరము చక్కగా డిస్కస్ చేసుకోవచ్చు. ఎవరైనా మాట్లాడాలంటే మాట్లాడండి మాస్టర్స్. హలో. హలో మాస్టర్స్. ఆ, ఎవరున్నారు? అర్చన గారు ఉన్నారు. మ్మ్. హలో. హలో సంగీత గారు. ఆ, హాయ్ స్వప్న గారు. చాలా బాగా చెప్పారండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. రోజు కుదరట్లేదు జాయిన్ అవటం, ఇవాళ హాలిడే కదా జాయిన్ అయ్యాను. అవునా? అంటే నా కోసమే చదువుతున్నారు ఈ బుక్ అనిపించిందండి. అవును, నిజంగా అవును. రెజనేట్ చేసుకోవచ్చు మనకి ఎవరికి వాళ్ళకి. ఎందుకంటే మనకు గైడ్స్ అవసరం అండి ఇప్పుడు బాగా. మనం అవును. దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి, వారి ఎనర్జీస్ని మనం యూటిలైజ్ చేసుకుంటూ ముందుకెళ్తుంటే బాగుంటుంది.
మీరు నిజంగా బ్లెస్డ్ అనే అనుకోవాలి నిజం చెప్పాలంటే. అవునా? హాలిడే ఉన్నందుకు యా. నేను యాక్చువల్గా మణిగారు అడిగినప్పుడు హాలిడే ఉంది కదా తీసుకుంటారా లేదంటే ఎవరైనా హాలిడే ఉంటే జాయిన్ అవుతారన్న ఉద్దేశంతోనే నేను మణిగారు మాట్లాడుకొని ఈరోజు సెషన్ తీసుకోవడం జరిగిందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు రావడం అద్భుతం. అవునండి, అలానే అనిపించింది నాకు కూడా. ప్లస్ ఈ వీక్ మా పాప బర్త్డే ఉంది, నెక్స్ట్ మంత్ నా బర్త్డే ఉంది. ఇవన్నీ నా కోసమే చెప్తున్నారు. నేను మెడిటేషన్ ఎలా చేయాలి అనేది గైడెన్స్ కోసమే చెప్తున్నారు అనిపించింది. సూపర్. చూడండి మీ 7 ఇయర్స్ ఆఫ్ ఇంకా ఫ్యూచర్ ఆ ఇయర్స్ అన్ని మీరు డిజైన్ చేసుకోవచ్చు హ్యాపీగా. థ్యాంక్ యూ సో మచ్ అండి. అదే మీరు మీ పేరు గురించి చెప్తున్నప్పుడు నాకు యాక్చువల్లీ నేను అలానే అసోసియేట్ అయ్యాను. ఆ, మా అమ్మగారు కూడా నా పేరు అలానే చదివి పెట్టారు. ఒక నవల్లో ఆంధ్రప్రభలోనో ఆంధ్రభూమిలోనో ఏదో ఆ, చదువుతుంటే ఆ కథలో ఆ. హీరోయిన్ పేరు స్వప్న అంట. నాకు అలానే పెట్టారు. వాట్ కోఇన్సిడెన్స్ కదా, సూపర్. అవును, నేను నవ్వుకున్నాను. అంటే మా అమ్మ అలా చెప్పినప్పుడు అలా కూడా పెడతారా ఎవరన్నా, మామూలుగా అవును. నక్షత్రాలు చూసో లేకపోతే ఎవరికన్నా ఏదైనా నచ్చో, ఏదో చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి ఉంటుంది కదా, అలా పెడతారు. ఇలా ఏదో బుక్ చదువుతుంది ఆ టైంలో అది నచ్చేసి పెట్టేసింది అని నవ్వుకున్నాను. ఆ, ఇప్పుడు మీరు చెప్పగానే ఓకే, ఇలా ఆ టైంలో అలా చాలా మంది పెట్టినట్టున్నారు అని అలా అనిపించింది అనమాట. అవును. ఆ థాటే మనకి మన గైడ్స్ ఇస్తారు. మన ఆత్మ అలా స్ఫురణ కలిగిస్తుందంట. ఆ ఆ అమ్మ సోల్కి అంటే అమ్మకి అవును. అలా కలిగిస్తుంది. సో ఆ టైంలో బుక్ అనుకోకుండా అదే టైంలో చదవడం మామూలప్పుడు కూడా చదివి ఉండొచ్చు చూడండి. అవును. అవును. ఆ, అంటే వాళ్ళకి ఆ క్యారెక్టర్ ఎంత నచ్చితే ఉమ్, దాన్ని మన కోసం ఆ, చేసుంటారు అనేది మీరు చెప్పినప్పుడు అర్థమైంది. అది అవును. అప్పటి వరకు అలా ఎప్రిషియేట్ చేయలేదు. అది చాలా బాగా అవును. చెప్పారనిపించింది. అవును. యా. అవును. నేను ఎన్నోసార్లు అనుకునేదాన్ని ఏంటి నా పేరు ఇలా ఉంది డిఫరెంట్‌గా అనేసి. యా. నైస్ అండి. మీరు ఎప్పటి నుంచి మీరు మెడిటేషన్ ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అవుతుందండి. ఓహ్! నైస్. ఉమ్. అందరూ ఆల్మోస్ట్ కోవిడ్ తర్వాత వచ్చిన మాస్టర్స్ అవును. అసలు గ్రేట్ మాస్టర్స్ అంట. అవునా? ఓకే. యా, మీరు ఇక్కడ వర్జీనియాలోనే ఉంటారండి? మేము పిట్స్బర్గ్ అండి. పెన్సిల్వేనియా స్టేట్. ఓకే నైస్. ఓకే. పిట్స్బర్గ్‌లో ఉంటాను. యాహ్! యా, మీరు ఎప్పుడైనా మంచిగా టెంపుల్‌కి వచ్చినప్పుడు కలవచ్చు, రావచ్చు ఏ, హ్యాపీగా. మా దగ్గర తప్పకుండా అండి. ఉండొచ్చు. ఎనీ టైమ్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నైస్ ఆఫ్ యూ. ఆల్వేస్. మణిగారు యాక్చువల్ కలుస్తూనే ఉంటాం ఇక్కడ ఇన్ పర్సన్ సత్సంగ్స్ లో, అందుకని ఎవరికే డౌట్ వచ్చింది మీరు కూడా ఇక్కడేనా అని. ఆ! నేను అదే అనుకున్నాను. మాకిక్కడ కొంచెం తక్కువ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నారు. నా గ్రూప్‌లో ఉన్న ఇద్దరు, ముగ్గురు తప్ప ఎక్కువ లేరు. మా కమిటీలో ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను నేను చెప్పడము. సో, అట్లా నిజంగా అనుకున్నాము. ఇక్కడి నుంచి మూవ్ అయిదామని అనుకున్నప్పుడు కూడా ఎన్నో సార్లు ఎందుకో ప్రతిసారి కాన్షియస్‌నెస్ అనిపించింది. అక్కడ మాస్టర్స్ లేరు. ఇంట్యూషన్ త్రూ కొంతమందిని తయారు చేయాలి అన్నట్టు అనిపించింది. అందుకే ఎన్నిసార్లు మూవ్ అవుదామన్నా అదొకలాంటి స్ట్రక్ అయిపోతుందన్నమాట. ఇప్పుడు నాకు అర్థమైంది. ఓహ్! మన డిజైన్‌లో మన సోలే ఏ ప్లేస్‌లో ఉండాలని డిసైడ్ చేసుకున్నప్పుడు మనం ఎంత అని అనిపిస్తది ఇప్పుడు. అవునండి. యాహ్! అంటే జస్ట్ మెడిటేషన్ లో జస్ట్ ఒక లైట్ గా ఒక ఫ్యూ సెకండ్స్ ఇలా చెయ్యాలి చెయ్యాలి అని క్లారిటీ ఒకటి వస్తుంది. ఆ! అది ఏమాత్రం ఇగ్నోర్ చేసినా అంటే మళ్ళీ మళ్ళీ వస్తుంది. బాగుంటున్నాయి అవి యాక్చువల్లీ. మనం ఆ! ఎలా పాత్ లో ఎలా ఉండాలి ఏంటి అనేది ఆ! అవును. ఒక గైడెన్స్. స్పార్క్ లాగా అవి డౌన్‌లోడింగ్స్ అంటారండి. అంటే స్పిరిచువల్ డౌన్‌లోడ్స్ అంటారు. అంటే మామూలుగా అయితే నాకు కూడా తెలియపోతుండే. నేను ఇదివరకు చాలా ఇంగ్లీష్ బుక్స్ మళ్ళీ ఈ పాడ్‌కాస్ట్‌లు ఇవి చదివినప్పుడు ఆహ్, ఒక థాట్ మనకొచ్చినప్పుడు మనకి అర్థమైపోతుంది. కానీ అవేర్‌నెస్ మనం మెడిటేషన్ చేసిన కొద్దీ మనకు ఆ అవేర్‌నెస్ వచ్చినప్పుడు అది నార్మల్ థాటా మైండ్‌లోంచి వస్తుందా? లేదంటే సోల్‌లోంచి వస్తుందా? అని మనం కనిపెడతామంట. అవును. సో, సోల్‌లోంచి వచ్చింది మనకి డౌన్‌లోడ్ అంటారనమాట. సో, సడెన్‌గా ఒకటి ఉండి ఆ విషయం పూర్తిగా అవగాహనలోకి వచ్చినట్టు అనిపిస్తుంది. అవును. ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే. అవునండి. సో, అది సోల్ నుంచి వచ్చిన మెసేజ్ డౌన్‌లోడ్ అనేసి యా, అనిపిస్తుంది. తెలిసిపోతుందండి. అంటే అది తెలిసిపోతుంది. సోల్ నుంచి కాకుండా మన మామూలుగా థాట్స్ నుంచి వస్తే దానిలో మనకి ఎక్కడో ఏదో అవసరమో ఆ! సెల్ఫిష్నెస్ ఏదో ఉంటుంది. అవునవును. దీనికి ఏమి ఉండదు. దీనికేముండదు. అవును. ఉండదు. ఇది పర్ఫెక్ట్‌గా ప్యూర్‌గా ఉంటుంది. యా. ఈవెన్ లైట్ కోడ్స్ కూడా నంబర్స్ త్రూ వచ్చినప్పుడు లైట్ కోడ్స్ వస్తాయంట. అనుకోకుండా మనం వెళ్తున్నాం అనుకోండి రోడ్ పైన, సడెన్‌గా ఎవరైనా ఇంటి నంబర్ చూస్తాము. ఇప్పుడు 1007 ఆ నంబర్ చూసామనుకోండి, అది 1+7 8 గదా! సో, 8 అన్నది ఇన్ఫినిట్. సో, దానికున్న వైబ్రేషన్‌కి కనెక్ట్ అయిపోయి మన సోలు ఆ 8కి సంబంధించిన నంబర్ గురించి మనము ఒకలాంటి స్పార్క్ లాగా ఒక నాలెడ్జ్ వస్తూ ఉంటుందన్నమాట. ఇన్ఫినిటీ బీయింగ్స్. ఓహ్! వావ్! ఈ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏదైనా అంతా ఏదైనా ఇన్ఫినిటీగా దొరుకుతుంది వీళ్ళకి అనేసి మనకు ఆ నంబర్ త్రూ ఆ న్యూమరాలజీ త్రూ ఆ నంబర్ త్రూ కనెక్ట్ అయినప్పుడు అవంట లైట్ కోడ్స్ అంట.
ఓహ్! అంటే ఏదైనా నంబర్ త్రూ మన సడన్గా ఏదో ఫోన్ నెంబర్ వస్తుంటే సడన్గా మనం అనుకోకుండా అబ్బాయి నంబర్ ఏం డిఫరెంట్గా ఉందో లేకపోతే ఎక్కడికైనా ఏదో ఒక నంబర్ మనకి ఎందుకంటే ఎవ్రీడే లైఫ్లో చాలా చూస్తూ ఉంటాం టైం చూస్తాం అది కూడా అవును. నంబరే డేట్ చూస్తాం అది కూడా నంబరే ఒకలాంటి మెసేజ్ వస్తుందంట చిన్నగా అది మనం జస్ట్ అవేర్గా ఉన్నప్పుడు మనం దాంట్లోంచి తీసుకుంటే అది లైట్ కోడ్ అంట అండి అసలు అది ఇంకా డివైన్ అసలు డైరెక్ట్ సోర్స్ నుంచి వచ్చినట్టే అంటారు మామూలుగా అయితే అవునా? యాక్చువల్లీ మీరు నా ఉమ్. కోసమే నేను మీతో మాట్లాడడం కోసమే కనెక్ట్ అయినట్టున్నానండి ఇవాళ. నాకు యాక్చువల్లీ నా బర్త్ డేట్ 8/8/1978 అండి. నేను ఎప్పుడూ అనుకుంటాను ఈ భలే ఎయిట్స్ ఎందుకు వచ్చినాయి అని. మీరు ఇప్పుడు చెప్తుంటే వావ్. 8 ఏంటి ఆగస్ట్ 8th వావ్ నైస్ 8/8 సో మీరు అది ఇన్ఫినిటీ మీ ఆ! దగ్గర అనంతమైన శక్తి ఉంది సో మీరు అవునా? జస్ట్ డిగ్ చేసుకోవడమే మీరు లోపలికి వెళ్ళి బయట చూడకండి లోపలే చూడండి తెలుస్తుంది. అవునండి. ఈ మధ్య తెలుస్తోంది. నాకు ఏమి గుర్తుండవు అనే మైండ్ సెట్‌లో ఉండేదాన్ని. ఆ, కానీ ఇప్పుడు జస్ట్ ఊరికే ట్రై చేయగానే అన్నీ అలా ఆటోమేటిక్‌గా వచ్చేస్తున్నాయి. అవును ఈవెన్ మనకి ఏది అవసరమో అదే గుర్తుంటుంది ఏది అవసరం లేదో అది కూడా గుర్తుండదు అదే మీకు నన్ను సింపుల్గా న నాకు అనిపిస్తుంది మా హస్బెండ్కి హీరోస్ పేరు హీరోయిన్స్ పేర్లు మూవీస్ నేమ్స్ ఇలా స్పార్క్లో చెప్పేస్తారనమాట నాకెందుకు గుర్తుండదు నాకెందుకు గుర్తు ఈ మూవీ నేను చూసాను స్టోరీ గుర్తొస్తుంటుంది మూవీ నేమ్ గుర్తురాదు హీరో గుర్తుకు రారు కానీ హీరో చాలాసార్లు చాలా మూవీస్లో చూసినా ఎంత ఫేమస్ అయినా నాకు ఆ టైంకి గుర్తుకు రారు అని అనుకున్నప్పుడు నేను ఇవన్నీ చదువుతుంటే పాడ్కాస్ట్లో ఇవన్నీ మొత్తం మనకి ఇవన్నీ చదువుతుంటే మనకేంటంటే ఏదైతే అవసరమో దేనికైతే అలైన్ అయి ఉన్నామో మన వైబ్రేషన్స్ మన ఫ్రీక్వెన్సీ ఎలా అయితే ఎక్కడో పైన ఉంది మన 100% రీఛార్జ్ ఫోన్లో ఉన్నాం కానీ మనం 20% ఉన్న వైబ్రేషన్స్ మ్యాచ్ అయినా 30% ఉన్న కేఓటిక్ ఆ సోల్ అనేది మనకు వెంటనే వచ్చి ఆ నేను అని చెప్పి చెప్పదంట మనకు ఆ నేమ్ మనకు తొందరగా గుర్తురాదంట నేను అప్పుడు అనుకున్నా అమ్మో నాకేమీ అల్జైమర్స్ లేదులే నాకేమీ మతిమరుపు లేదురా బాబోయ్ లేదంటే ఏ బీటువల్లే తక్కువైనట్టుంది ఇవన్నీ మనకు లోపల ఉంటాయి కదా అవునవును. అవునండి. అది కాదు అసలైతే ఏదైతే అవసరమో అది వస్తుంది ఏదైతే అవసరం లేదో ఇంకంతే డిలీట్ అయిపోతుంది డిలీట్ అయిపోయినా మనకు అవసరం ఉన్నప్పుడు మనం కావాలనుకున్నప్పుడు మనకు వస్తుంది అవునండి. ఎప్పుడైతే మనకు అది అవసరమైన ఆ సిచ్యువేషన్స్ తగ్గట్టు ఆ ఈవెంట్స్ ఉంటాయి ఆ టైంలో మనకి ఆటోమేటిక్గా నాలెడ్జ్ వస్తుంది అది నిజంగా తెలుసుకున్నప్పుడు నిజంగా నన్ను నేను అప్రిషియేట్ చేసుకున్నాను వావ్ కరెక్ట్ అలైన్లో ఉన్నాను బాడీ మైండ్ సోల్ కరెక్ట్గా అలైన్లో ఉందని అనిపించింది నాకు వావ్! మీరు చెప్తుంటే ఉమ్. చాలా నేను కూడా నాకు అలానే జరుగుతుంది అన్నీ గుర్తొస్తున్నాయి. యాహ్! థాంక్ యూ అండి. నేను అక్కడ చాలా ఎక్కువుంటుంది నాకు కూడా. అంటే మా హస్బెండ్‌కి కూడా అందరి పేర్లు అందరివి బాగా గుర్తుంటాయి. నాకసలు మర్చిపోతాను. మనుషుల్ని చూసినా కూడా మనిషి గుర్తుంటారు కానీ రూపం, పేరు మర్చిపోతాను. సో, యా ఏంటిది ఎందుకని అని అనుకుంటుంటాను నాకు. అలాంటిది 10 ఏళ్ల తర్వాత మొన్న ఆఫీస్‌లో ఏదో ఎవరో చిన్న గ్యాదరింగ్ ఉంటే వెళ్ళాననమాట. వాళ్ళందరినీ 10 ఏళ్ల తర్వాత కలుస్తున్నాను. అందరి పేర్లు గుర్తున్నాయండి. ఆన్ ద వావ్ స్పాట్ అలా సూపర్ గుర్తొచ్చినియి. అందరి గురించి అడిగాను. నాకు నేనే చాలా స్ట్రేంజ్‌గా అనిపిచ్చాను. అవును అవును వారం క్రితం కలిసిన మనుషులను గుర్తుండట్లేదు. వీళ్ళందరూ భలే గుర్తున్నారు కదా! అని. యా ఆఫ్ కోర్స్ సూపర్ అసలు అవును హ్మ్. అదే మనకు అవసరం ఉన్నప్పుడు గుర్తొస్తుంది ఆ నాలెడ్జ్ వస్తుంది అన్నదానికి మీ ఎగ్జాంపుల్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మీది అవును. మ్మ్.